అకౌంట్లో ఉన్నయ్యే సీజ్ అయినాయి కానీ క్యాష్ ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన వ్యక్తిగతమైన ఆస్తులే కనబడ్డాయి. ఇవి చూపించాల్సి దొరికినా సరే ఇప్పుడు రాజకేశ్ రెడ్డి దగ్గర 11 కోట్లు ఉన్నాయని ఏదో పట్టుకున్నారు, అది ఏమైందని తేలలేదు కదా. అది లెక్క అంటే అది ఈడీ కాదు కదా, సిట్ వాళ్ళు చేసింది. అది అవును, అదే ఇదే కేసు కదా. లెక్క ప్రకారం అయితే ఆ క్యాష్ ఈడీ వాడికి ఇవ్వాలి. వీడు తెలివిగా బ్యాంకులో కలిపేశారు, దాన్ని బ్యాంకులో కలిపేశారు. అక్కడ తేడా వచ్చింది. ఒకటి ఇందులో విచారణ జరగాలని కోరుకుందాం, ఎందుకంటే జరిగితేనే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దీంట్లో లెక్కర్ దాంట్లో వీటిట్లలో అవతవకలు జరగకుండా ఉండవు. కానీ వీళ్ళు చెప్పినట్టు 3 లక్షల కోట్ల 4 లక్షల కోట్ల లేకపోతే ఇప్పుడు 10 కోట్ల 15 కోట్ల అనేది తేలుతుంది కదా ఫ్యూచర్ లో. అంటే హవాలా ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకుని ఆస్తులు అయితే కూడబెట్టుకున్నారు సునీల్ కుమార్ అనేది ఇప్పుడు ఫైనల్ గా తేల్చినట్టేనా ఈడీ? రేపొద్దున అదే చార్జ్ షీట్. ఈడీ తేల్చలేదు, ఈడీ తేల్చిందని ఈనాడు తేల్చింది. ఈడీ రేపు చార్జ్ షీట్ లో ఇప్పుడు ఇతని దగ్గర నుంచి హవాలా అని ఏదైతే చెప్తున్నారు, వీళ్ళకి ఏంటంటే ఈడీలో ఉన్నటువంటి వాళ్ళతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. గతంలో కూడా ఈడీ సిబిఐ విచారణ జరిగినప్పుడు జగన్ కేసుల్లో డీటెయిల్డ్ గా రిపోర్ట్ వీళ్ళు రాసేవాళ్ళు కదా. వీళ్ళు రాసిన తర్వాత అదే జరుగుతుండేది కదా. కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుండొచ్చును. ఏంటని వీళ్ళ మనుషులు ఉంటారు అందులో. ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే